Brigade Palpitaire, 1 BHK, 2 BHK, 3 BHK flats available. Burigere Cross, Bengaluru. Please contact this number. నేనుండే ఎంకన్నుండి ఈ పిల్ల ఎవర్రా? నా కూతురుండి. నీ కూతురా? మరి సుబ్బడు పోలికలు కనపెడుతున్నాయేంట్రా? అవునండి. అవును, గౌరవంగా మాట్లాడండి. సూపరంటే ఎవరనుకున్నారండి? దీని సోయానా పెదనానుండి అంటే నా పిల్లలకి సోయానా బాగుంది. అటువంటిప్పుడు నా అన్న పోలికలు రాకూడదండి. ఇంకా నయ్యో ఈయన పోలికలు అన్నారు కాదు. సొట్ట మొక్కండి ఏమో పని పడలేదు. ఎవరు? నేనండి బుల్లిని. ఓరి బుల్లి నువ్వట్రా? ఒరే బుల్లె, ఆ ఇంట్లోకి ఊళ్ళో జనమంతా పెళ్లి భోజనానికి వెళ్తున్నారేంట్రా? ఆ ఇంట్లో గ్రామ సేవకి దిగిందండి. గ్రామ సేవిక అంటే ఎవర్రా? సర్కారు ఉద్యోగం, రైతులకి మంచి చెడ్డ చెప్తుంది. అవును కదరా, అందగా ఉంటుందా? జయప్రదలా ఉంటుంది. అమ్మో, ఇక నాకు సందడరా. అందుచేత మీకెవరికైనా సరే ప్రభుత్వ పరంగా ఏ ఇబ్బందులు వచ్చినా నాకు తెలియచేయండి. రేషన్ కార్డుల విషయంలో కానీ, కుటీర పరిశ్రమల విషయంలో కానీ ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి. అలాగేనమ్మా. ఎవరారు? నా పేరు బోస్ అండి, వెంకటనారాయణ గారి మనవండి. వెంకటనారాయణ గారు మనవడవా? ఏం చేస్తున్నావురా? వ్యవసాయం. వ్యవసాయమా? అవును కదరా, నువ్వు కూడా పిల్లని చూడడానికి వెళ్తున్నావా? ఏ పిల్లని? దాంతో సరసమడ్డానికి వెళ్తున్నావా? ఏమయ్య, ఇంత వయసు వచ్చింది, గేదెలా ఒళ్ళు పెంచావు, బుద్ధి లేదు? నీకేమన్నా స్క్రూలు దాలూజు మాటలు మాట్లాడుతున్నావు? ఎంత మాట అన్నావురా? ఆ ఊళ్ళో ఎక్కడి నుంచి వస్తాయి బుద్ధులు? నీ అమ్మకి సండాలపోతే దాని బుద్ధులు వచ్చినాయి నీకు. మనం ఏమన్నా అన్నామంటే పళ్ళు కొడతాను. 50 ఏళ్ళు పైన పడ్డాని నన్ను కొడతావా? ఎవరాడు? ఎక్కడపోయా చూసావయ్యి నన్ను కొట్టాడు? రోజు వాళ్ళు వాగితే కొట్టరంటే ఎవడెవడు కొట్టాడు అనుకున్నాం. బోసుబాబు కొట్టాడు. ఏమండు వెంకటనారాయణ గారు, ఏం సరుకు తీసుకొచ్చారు? సొరకాయలు నవనవలాడిపోతున్నాయి. కాయ తీగ నుంచి దింపుతుంటే కళ్ళమ్మ నీళ్లు వచ్చాయంటే నమ్మండి. సర్లేవయ్యా, ఇత్తనం వేసిన రోజునే పులుసులోకి వెళ్ళిపోతుందని తెలుసు కదా. అత్తారింటికి వెళ్ళొద్దని తెలిసినా పెంచిన ఆడకూతురు గడప దాడుతుంటే కళ్ళు తడవా? ఇది అంతే. సరేలేండి. రే రాజు, వెంకటనారాయణ గారి సొరకాయలు పాట పెడుతున్నా, అందరినీ పిలు. అలాగే అన్న. రే సొరకాయలు పాటు పెడుతున్నావు రండ్రా. బాబు ₹6 నా రిక్షా కూలి ఇప్పించి వెళ్ళిపోతాను. వారిని ఇల్లు బంగారంగానే కాసేపు ఆగర పాటకంగానే ఇస్తాను. 40 కూక. సర్కారు వారి పాట ₹1 పాడండి. ఏటి పాడమంటారండి? నిన్న మొన్న కూడా సరుకు కొట్టల్లో అట్టగా పడున్నాయి. కొట్లలో సరుకుంది కదా అని రైతుకు అన్యాయం చేస్తావా? పాడండి. సరే, మీ అందరి తరపున నేనే పాడతాను. సుబ్బారావు గారి పాట ₹2, జక్కరయ్య గారి పాట ₹3, గారి పాట ₹4, ఎర్రయ్య గారి పాట ₹5, జక్కరయ్య గారి పాట ₹6, ₹6 ఒకటోసారి, ₹6 రెండోసారి, ₹6 మూడోసారి. జక్కరయ్య, ఈ సొరకాయలు తీసుకెళ్లి నీ కొట్లో వేసుకుని డబ్బులు ఇచ్చాయి. ఏంది సొరకాయలు తెచ్చినప్పుడు తొడపలకన్నా చేతివి, సొరకాయలు వచ్చే గిట్టుబాటు అవుతాయి అనుకుంటే ఇప్పుడు అట్టగే చేస్తావింది. అయితే ఏంటి ఇవ్వనంటారా? ఈయన నేనేడంటలే కానీ గరికిపాడి నుంచి సరుకు రుచాలు వేసుకొచ్చినందుకు ₹6 ఇయ్యాల. నువ్వు ₹6 పాట పాడితే నేనేం తినాలా? రే రాజు, మార్కెట్ కమిషన్ 60 పైసలు, ఆశీలు 40 పైసలు, మొత్తం ₹1 తీసుకుని మిగిలిన 5 ఆయనకి ఇచ్చి పంపే. బాబు నా రిక్షా డబ్బులు. ఇదిగో బాబు. ఇదేంటి ₹5 ఇంకో ₹1 రావాలిగా? నువ్వే చూస్తున్నావుగా అయ్యా. లేదంటే ఎలాగయ్యా? 5 మంది ఎంతలో పడి రిక్షా తొక్కుంటూ వచ్చాను. ₹6 ఇవ్వాల్సిందే. నీ బతికే బాగుంది బాబు. అనుకున్న రేటు దబాయించి వసూలు చేసుకుంటున్నావు. చూడు బాబు, ఆ మిగతా ₹1 మా నూళ్ళో ఇస్తాలే. మంచి గిరాకీ. ఏంటి పని? రే నన్ను ఆత్మాక, ఇవాళ ఈ చేనంతా తెగ నరికితే గాని చీకటడ్డాక నాకు కునుకు పట్టదురా. అసలు ఏం జరిగింది తాత? ఏం జరిగిందా? ఏదో టూ ఇటుగా ఏతు కష్టపడకుండా ఇన్నాళ్ళ నుంచి చూసుకొస్తున్నాను.
ఈ లాటు సొరకాయలు సర్కారు అమ్మమ్మమ్మ అలా అనకూడదు. మనం రైతుల్ని ఆదుకోవాలి. పాడండా. సుబ్బారావు పాట 2 రూపాయలు, జార్జి పాట జాకోబు పాట 4 రూపాయలు, యేసుపాదం పాట 5 రూపాయలు, సుబ్బారావు పాట 6 రూపాయలు. 6 రూపాయలు ఒకటోసారి, 6 రూపాయలు ఒకసారి, 6 రూపాయలు మూడోసారి. ఏ సుబ్బారావు, డబ్బు కట్టి సరుకు తీసుకెళ్ళి. ఆగు. ఏంటయ్యా? ఈ రేటు కూరగాయలు ఇవ్వటం నాకు ఇష్టం లేదు. తిప్పి అనుకోవాలి. ఇక్కడికి వచ్చాక మేము ఇచ్చింది సచ్చినట్టు తీసుకోవాల్సిందే. మీ అంగబలంతో ఈ ఊళ్ళో మరో మార్కెట్ లేకుండా చేసి నీ ఇష్టం వచ్చిన రేట్లో కూరగాయలు తీసుకుని ఏకఛత్రాధిపత్యం చేద్దాం అనుకుంటున్నావా? ఏయ్, నేనెవరో తెలుసా? తెలుసురా. రైతుల రక్త మాంసాలు తిని తెగబలిసిన ఊరాంబోతు అని మార్కెట్లోకి వచ్చే ముందే ఈ ఊళ్ళో సొరకాయ 1 రూపాయన్నర చొప్పున నువ్వు అమ్ముతున్నావని తెలుసుకునే వచ్చాను. రైతులను అమాయకుల్ని చేసి నువ్వు ఆడింది ఆటగా పాడింది పాటగా చేద్దామనుకుంటే అది ఇక చెల్లదని చెప్పడానికే వచ్చాను. ఏంటిది? ఇంతకు ముందు మా తాత తీసుకొచ్చిన ఆ 100 కాయలకు, ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఈ 250 కాయలకు 500 రూపాయలు నేను తీసుకుంటున్నాను. ఇదిగో, మార్కెట్ లో ఉన్న వాళ్ళంతా ఈ డబ్బు పంచుకోండి. చూసావుగా నా సత్తా? ఇవి మట్టి పిసికి గుణపంతో పనిచేసి కరుకు తేలిన చేతులు. పచ్చడైపోతారు, జాగ్రత్త. ఈ రోజు దౌర్జన్యంగా డబ్బు తీసుకువెళుతున్నాననుకుంటున్నావేమో. రేపటి నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి నీకు కూరగాయలు రావు. నీ దోపిడీకి సమాధానం అప్పుడు దొరుకుతుంది. రైతు సోదరులారా, జరుగుతున్న దోపిడీని కళ్ళారా చూశారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఏకఛత్రాధిపత్యంగా ఏలుబడి సాగిస్తున్న బసవప్పకు బుద్ధి చెప్పాలంటే రేపటి నుంచి శోభనాద్రి మార్కెట్ కు ఎవరో కూరగాయలు తోలొద్దు. చాలా పెద్ద కొడుకు పెత్తనం ఇస్తే ఏదో చేసిందట. కూరగాయలు అమ్ముకోపోతే రైతులేం కావాలా? అమ్ముకోవద్దని నేను చెప్పడం లేదు, కానీ ఆ మార్కెట్ కు పంపడానికి వీల్లేదంటున్నాను. ఆహా, కూతురు కాపురం చేయాలా, కానీ మొగుడు దగ్గరికి పంపడానికి మాత్రం వీలేదంటే ఎట్టా? మీ చిన్నతనంలో ఈ మార్కెట్లు ఉండేవా? లేవు. అప్పుడేం చేసేవారు? కావిలికేసేవాళ్ళం, మనమే తోలేవాళ్ళం. ఇప్పుడు అదే పని చేయమంటున్నాను. రేపటి నుంచి కావిళ్లలో బళ్లలో కూరగాయల పట్టణానికి తీసుకెళ్దాం. ఆ దెబ్బతో వాడి మార్కెట్ మూసేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సార్లే, నే పుట్టకపోతే ఎవడు అన్నట్టు ఒక ఇల్లాలు, నీ అమ్మను కట్టుకునేవాడిని అన్నాడంట ఇంటి ఆయన. అట్టా ఉన్నాయి నీ మాటలు. చదువుకున్నాడు, మన కోసం ఏదో మాట చెప్తున్నాడు. అందరం అట్టకి చేసి చూద్దాం. పదండి. 50 ఏళ్ళుగా ఊళ్ళో ఉంటున్నారు, నా మాట ఒక్కడేం లేదు. ఆడు వచ్చి 50 రోజులు అయిందో లేదు, అప్పుడే మాట తినేశారా? నీ నోరు మురుక్కాల, ఆ నోరు మంచిల బావి అందుకని. యాదవ యాదవ అన్నారు. యాదవ ఊరుకోడు జాగ్రత్త ఇట్టాడు ఉలిపి కట్టా. నేను ఏం చేస్తానో చూడు. ఏమిటో నువ్వు చేసేది? ఏంటి? ఆగరా, ఏదన్నా తొందరపడిపోతావు. ఆగరా, ఎవరారు? నువ్వా? ఏటలా పరిగెడుతున్నా? రైతులు కూరగాయలు తీసుకెళ్తుంటే రౌడీలు వచ్చి బండ్లు పడేసి కూరగాయలు పాడు చేస్తున్నారండి. అయిందా? నేను అనుకుంటానే ఉన్నా. లేకపోతే తమ్ముడు పెళ్ళానికి కడుపు రాలేదని అన్న బాధపడినట్టు ఈ బోసుగాడు కూడా ఏంటి? ఛీ, నువ్వు ఒక మనిషివేనా? సాటి రైతులు డబ్బులు తింటుంటే సానుభూతి. ఓ దిన్సిగా త్వరగా 50 ఏళ్ళు బట్టి ఊళ్ళో ఉంటున్నా, ఇంత మాట నన్ను ఎవరం లేదు. ఈ దశ ఏంటబ్బా? ఏట్రా? ఏంటి లక్ష్మి, ఏం జరిగింది? రైతులు పళ్ళలో తీసుకొస్తున్న కూరగాయలన్నిటినీ రౌడీలు వచ్చి నాశనం చేస్తున్నారు. సరే, ఎక్కు.
మార్కెట్ కు కూరగాయలు రావట్లేదనే కడుపు మంటతో రౌడీలను పంపి వాటిని నాశనం చేయించావు కదూ? నాకు తెలియదు. రే చెవట, ఆ మాట అంటే నీ కళ్ళు పోతాయిరా. రైతుల తాలూకు పంట నష్టం 6,000, బళ్ళ నష్టం 2,000, మొత్తం 8,000 కడతావా? నాకు చేతనైంది చేసుకోమంటావా? ఏంటో మొన్న ఊరుకున్నాను కదా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. సరే, మీరంతా వచ్చి గల్లాపెట్లో ఉన్న డబ్బంతా తీసేసుకోండి. ఆగండి, ఎవడన్నా అడుగు ముందుకేసాడు అరిచి వచ్చేసినట్టు వచ్చేస్తాను. చేడిసావులే, పదండి మేమున్నాం. మీరందరూ ఇలా గల్లాపెట్లో ఉన్న డబ్బంతా తీసుకోండి. దౌర్జన్యం చేసి తోచుకుందాం అనుకుంటున్నావేమో. ఎస్ఐ నా చుట్టం. ఎస్ఐ నీకు చుట్టం అయితే డిఎస్పీ నాకు బావమరిదిరా బోషడికే. రేపటి నుంచి మార్కెట్ మూసుకోవడం తప్ప నీకు వేరే దారి లేదు బే. ఏయ్, నా సైకిల్ కూడా పాడు చేశారు గురు, అందుకే తీసుకుంటున్నాను. సరే సరే, ఇంకా కొంచెం తీసుకున్నా. ఇదాలే పద. ఏమయ్యా నరసయ్య, అసలు నీకు 4 ఎకరాల చెరుకు తోట ఉందా అని నాకు డౌట్. అయ్యా, మీరిచ్చే 600 రూపాయల అడ్వాన్స్ 6 పిండి కట్ల కోసం లేని చెరుకు తోట ఉందని చెప్పుకునే కర్మేం లేదు గాని ముందర డబ్బు ఇవ్వయ్యా. సరే ఏముంది. నెక్స్ట్ మందేవురయ్యా? మనూరే. మనూరా అంటే గరికపాడు. ఓటు అసాధ్యం గోలా. ఎవరబ్బాయివయ్యా నువ్వు? వెంకటనారాయణ గారి మనవండి. మీ అమ్మ పేరు ఏంటి? డబ్బు ఇచ్చేవాడికి అమ్మ పేరు అక్క పేరు ఎందుకయా? నోరు మూసుకుని డబ్బు. అలాగే చెరుకు తోట పక్కన మిరపతోట ఏమన్నా వేసావా? చెరుపెట్లు లాలిపోతున్నావు. ఇది అక్కడ సంతకం పెట్టా. అసలు వాడెవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటో అంతా తెలుసుకుని వచ్చి నాకు కనబడు. ఆ డబ్బు తీసి చేతికి ఇవ్వు. నేనెవరు తెలుసా? నువ్వెవరైతే నాకేమిటి? ఈ ఫ్యాక్టరీ ఓనర్ అయినా సరే ఆ డబ్బు తీసి చేతికి ఇవ్వాల్సిందే. నీ పేరు? బోసు. సుభాష్ చంద్రబోసా? పిన్నమనేని బోసు బాబు. అలాగా, నేను జోడుగోళ్ల బసవప్పని, ఈ ఫ్యాక్టరీ ఓనర్ని. అయితే తప్పకుండా తీసివ్వాల్సిందే. ఈ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరికీ యజమానివి, నీకే క్రమశిక్షణ లేకపోతే ఎలా? నా ఫ్యాక్టరీలో అప్పు తీసుకుని నన్నే దబాయిస్తున్నావా? అప్పా, మా తాత తండ్రుల దగ్గర చందాలు పోగు చేసి ఈ ఫ్యాక్టరీ కట్టిన సంగతి మర్చిపోయావా?
రైతులందరూ కలిసి చెరుకు పండించడం మానేస్తే నీ బతుకు అప్పుల పాలు కాదు, ముష్టి చిప్పల పాలవుతుంది. అంత నోటి దురుసుతనం పనికిరాదు. డబ్బు తీసివ్వకపోతే నాలో అసలు దురుస్తనం బయటపడుతుంది. కోటీశ్వరుణ్ణైన నేను వంగి నీ కాళ్ళ దగ్గర డబ్బు తీసి ఇవ్వడం జరగని పని. ఆగా! నీ దగ్గర కోట్ల నోట్లు ఉన్నా, నీ ఒంటి మీద ఈ కోట్లు ఉన్నా, తప్పు చేశాక తల వంచక తప్పదు. మర్యాదగా తీసిస్తావా, బలవంతంగా వంచి తీయించమంటావా? బకాడి బాబు గొడవ ఎందుకు? మా ఫ్యాక్టరీ యాజమాన్యం తరఫున నేనే తీసిస్తున్నాను. ఇదిగో. డౌట్ రామస్వామి, ఈవేళ పరువు ప్రతిష్టలను డౌట్ లో పెట్టేసి. ఏం చేయమంటారు బాబు? అతగాడి పరిస్థితి చూస్తుంటే తమ తల వంచి డబ్బు తీయించేస్తాడేమోనన్న డౌట్ తో. నార్మల్ ఎవడు వాడు? మన మార్కెట్ మోయించేది కూడా వాడేనండి. మ్మ్. ఏమిటి చిన్నబాబు, నన్ను కొట్లోంచి లేపుకొచ్చి డొంకలెమ్మడి తిప్పుతున్నావు? పట్నంలో ఆడపిల్లలతో గొడవ ఉందయ్యా. మ్మ్. ఎవరిని పలకరించినా పళ్ళు రాలగొట్టేలా ఉన్నారు. ఆ. పల్లెటూళ్ళు ఆడవాళ్ళు అమాయకులు కదా, ఆ. అందుకని ఐస్ చేసి నైస్ గా పట్టేద్దాం. బాబు, పట్నాల్లో ఆడపిల్లలు పాత చెప్పులతోనే కొడతారు, కానీ ఈ పల్లెటూళ్ళలో ఆడపిల్లలు గడ్డ పలుగు పారా పట్టుకుని చెక్కేస్తారు. ఏ పార్ట్ దొరికితే ఆ పార్టీ చెక్కేస్తారు. కారాపనే దిగిపోతాయి. లుక్, అమ్మాయా కనకమహాలక్ష్మి, మన కస్టమరే. వరదరాజు గారు, మీ బాబు గారికి డ్రైవింగ్ కొత్త? అబ్బే అదే లేదు, చీరలు కొందామని. అరే, అది చెప్పరేంటండి? ఏ చీరలు తీసుకుంటారు బాబు? చాలా పూర్ అంచేత నేను చీర ఇవ్వాలనుకున్న అమ్మాయి ఎలా ఉంటుందో చెప్తాను, నువ్వే సెలెక్ట్ చేసి పెట్టు. సరే, అమ్మాయి ఏ రంగు బాబు? ఎర్రగా ఉంటుంది, ఎత్తు 5 అడుగుల 8 అంగుళాలు, లక్క పెడతలాంటి నోరు, నాగుబాము లాంటి నడుము, వయస్సు. అర్థమైంది బాబు. చూడండి, మీరు కోరుకున్న అమ్మాయికి చీర ఇవ్వండి, బాగుంటుంది. 150 రూపాయలు. ఇదిగో చీర తీసుకోండి బాబు. నువ్వే ఉంచుకో, నీకోసమే కొన్నాను. అదేంటండి, మీరు నాకు చీర ఇవ్వటం ఏంటి? ఏ నేను ఇవ్వకూడదా? ఇవ్వచ్చు బాబు. ఒక అన్న చెలికి ఇచ్చినట్టిస్తే ఏ తప్పు లేదు. అబ్బే, ఇది అన్న చెల్లెలికిచ్చే అనుమతం చీర కాదు, ఒక ప్రియుడు ప్రియురాలకిచ్చే ప్రేమ తాలూకు చీర. కట్టు. కంగారు పడు, ఈ చీర కట్టు, చాలా బాగుంటాం. ఏయ్, ఎవరు నువ్వు? మా ఇద్దరి మధ్య గొడవలో నువ్వెవై? ఇది మీ ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవ కాదు, మంచికి చెడుకి మధ్య జరుగుతున్న గొడవ. అందుకే నేను వచ్చాను. మరోసారి నా మీద చెయ్యి వేశావో? చెయ్యి కాదురా, నీ మీద కాలు వేస్తాను. లే, వెనక్కి తిరిగి చూడకుండా పరిగె. మరోసారిలా ఆడవాళ్ళ జోలికి వచ్చావో మగ్గం నేసినట్టు నేసేస్తాను, జాగ్రత్త. ఏమిటి ఖబర్దార్, ఏమిటి ఊహు అంటూ పిచ్చి కోతలు కూస్తున్నావు? అయ్యో, గుడ్డలేమో తెరిచిపోయి గుండెలో గుబులు పుడుతుంది. నేను మంచి సలహా చెప్పనా? ఏమిటిది? ముందా గుడ్లు ఇప్పి పారే. ఏమిటా పాడు మాటలు? ఏం లేదు, ఆ తడి బట్టలు ఇప్పేసి ఇందులో ఏదో ఒక చీర కట్టుకో. ఏం చీర కట్టుకోను? ముందు విప్పేయి. ఆహా, కంచి, ధర్మవరం, ఫారిన్ నైలెక్స్, ఏమి చీరలు, చీరల్లో ఏమి అందాలు. ఏమండి, ఏమిటండి? ఏమీ లేదు, నేను చూసిన ఫ్యాషన్ పీరియడ్ లో నువ్వు ఈ చీరలో లేవే. బాగలేదా? బాగలేకే, నువ్వు కట్టుకుంటే ఏ చీరకైనా అందం వచ్చేస్తుంది. అయ్యా, మ్మ్. తమరు కోరని విధంగా దొంగ లెక్కలకి ఇదిగో నల్ల పుస్తకం పెట్టాను, మ్మ్. అసలు లెక్కలకి ఇదిగో ఈ తెల్ల పుస్తకం పెట్టాను. మ్మ్. ఇదేమిటి ఖాళీ వదిలేసావు? చిన్న డౌట్ వచ్చి ఆపేశాను. మ్మ్. ఇది ఖాళీగానే వదిలేసావు. అర్థం డౌట్ వచ్చి ఇదిగో రామస్వామి, కావాలంటే నీ డౌట్లకు వేరే పుస్తకం పెట్టుకో గానీ ఇలా ఖాళీలు మాత్రం వదిలేకు. ఆ. ఎవరా చాల్తి? తమ చిరంజీవేనండి. ఆ? బంగారు, బంగారు, ఏమిట్రా ఈ వేషం? బయటిరా. ఏం లేదు నాన్న, అది మరి 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 ఏమిట్రా, జోదంలోకి డబ్బులు లేక ప్యాంటు షర్టు పెట్టేశావా? చిచి, అది కాదు నాన్న. కొని గొంతు దాకా తాగి ప్యాంటు షర్టు తాగెట్టేసావా? అబ్బే, అది కాదు నాన్న. మరి ఏదైనా వ్యవహారంలో ఉన్నప్పుడు రైడింగ్ జరిగితే ఇలా పరిగెత్తుకొచ్చేసావా? అది కాదు నాన్న. మరి ఏమిట్రా? చెప్పయ్యా. అదే సార్, ఏది? చిన్నబాబు గారిది మీలాగే సున్నితమైన హృదయం కదండి. ఆ.
దారిలో ఓ బిచ్చగాడు చలికి వణికిపోతుంటే చాలిపడి ప్యాంటు షర్టు దానం చేశారు. అది ఇదేమిట్రా, మన వల్ల ఎవరైనా బిచ్చగాళ్ళు కావాలి కానీ బిచ్చగాళ్ళకు మనం సాయం చేయడం ఏమిట్రా? నా కడుపుని చెడబుట్టో పోతలకి పో. ఏంటి కాస్తావా వదిలేసుకుంటావా? వదిలేసుకోవడమా నేను? ఒరే అప్పుడు ముక్క చూస్తా ఉండు, నేను డబ్బులు పట్టుకొస్తాను. షో 3 ఏసులా ఓరిని నాకు వచ్చే 3 మూటలు దేనికి? తీసుకోరా చీరల మూట. ఆ చీర ముడరు పెట్టు. ఇదో కనకం, ఆ మూట నేను ఓడిపోయినా ఆయన తీసుకొని. వీల్లేదు. లోపలిగా. అవి అప్పు చేసి తెచ్చిన చీరలు. ఓహో, ఇదోటి వచ్చి పడిందా? చీరలు కావాలా? ఏంటి చీరలు కావాలా? ఈ చీరలు నావి. పందెం కట్టడానికి మా నాన్న ఎవడు, గెలుచుకోవడానికి నువ్వు ఎవడివి? ఓ అబ్బో, జోదంలో ఇది పందెం గాయచ్చా అది పందెం గాయచ్చా అని పెద్ద పెద్ద వాళ్ళే తల పగలగొట్టుకుని జవాబు దొరక్క ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు కాసుకోమన్నారే. ఒరే రాజు, పాపం కనకమాలక్ష్మి చూస్తా ఉంటే జాలేస్తుందిరా. చీరల మూట ఇచ్చే. నాకేం అభ్యంతరం లేదు, నన్ను పెళ్లి చేసుకుంటాను ఒప్పుకోమను. ఈ చీరల మూట ఏమిటి, ముత్యాల మూట కూడా బహుమతిగా ఇస్తాను. పేకాడే తండ్రిని చూసిన ఏ ఆడది పేకాడే వాడిని పెనిమిటిగా తెచ్చుకోదురా. అయితే నీ కర్మ. రై ఎత్తుకోరా మూట, అమ్ముకుని సొమ్ము చేసుకుందాం. ఈ చీరలు నా కొట్లు అమ్మినట్టుగా ఎవరికి చెప్పకో. వెళ్ళి వెళ్ళి అప్పరావు. వరదలు అదొస్తుంది. రండి కనకమహాలక్ష్మి గారు, రండి. ఏమిటి, డబ్బు జమేయడానికి వచ్చారా? కొత్త చీరలు తీసుకెళ్ళడానికి వచ్చారా? క్షమించండి వరదరాజులు గారు, మీ దగ్గర అప్పుగా తీసుకున్న చీరలు పోగొట్టుకున్నాను. ఏమిటి, పోయాయా? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం లేదండి, కొన్నాళ్ళు గడివిస్తే మీ రుణం తీర్చుకుంటారు. అదేం కుదరదు. వెంటనే నా డబ్బు నాకు కట్టు, లేకపోతే నా చీరలు నాకు తిరిగిచ్చాయి. మెల్లిగా మాట్లాడండి. ఎందుకు మాట్లాడాలమ్మా? నువ్వు మర్యాద తప్పచ్చు కానీ మేం మాత్రం మర్యాదగానే మాట్లాడాలా? మీరన్నా న్యాయం చెప్పండి. ఏదో ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడుతుంది కదా అని 2000 రూపాయల చీరలు అప్పుగా ఇస్తే అవి పోయాయట, క్షమించమని అడుగుతోంది. తినేసి అబద్ధం చెప్తుంది. జాగ్రత్తగా మాట్లాడండి. ఏమిటమ్మా, తప్పు చేసి డబ్బా ఇస్తావేంటి? ఆయన అన్నదంటే తప్పే ఉంది. నిజంగా చీరలు పోయాయో లేకపోతే నువ్వు అమ్ముకున్నావో మాకు ఎలా తెలుస్తుంది? ఏమ్మా, అప్పు తీసుకున్న తర్వాత డబ్బు కట్టవలసిన బాధ్యత మీరే కదా. అలా పెట్టమ్మా గట్టి. చూడు, డబ్బు ఎక్కడి నుంచి తెస్తావో నాకు తెలియదు. కట్టందే మాత్రం ఇక్కడి నుంచి కదలనివ్వను. సార్, పోలీసులు ఫోన్ చేయమంటారా? చెయ్యి ఫోను. లాకప్లో పెట్టి లాఠీలతో కొడితే గానీ ఇలాంటి దొంగలకు బుద్ధి రాదు. నిన్న చేసిన పని క్షమాపణ చెప్పుకొని నా కాళ్ళు పట్టుకో. వాళ్ళని నేను ఇస్తాను. ఆలోచిస్తావు ఎందుకు? కాళ్ళు పట్టుకో. లెక్క పెట్టుకోండి, సరిగ్గా 2000. ఒక ఆడపిల్లని అసహాయరాలను చేసి అల్లరి చేస్తున్న మీకు సభ్యత సంస్కారం ఉందా? సార్ రామస్వామి గారు, నాకు చిన్న డౌట్ అండి. డౌటా? ఎస్. డౌట్ ఫర్ యూ? ఎస్ సార్. తప్పు నాయన, ఈ ఆఫీసులో నాకు తప్ప ఎవరికి డౌట్లు రాకూడదు. వస్తే అది నేరం బాబు. నిజమేనండి, కానీ ఇది ఫ్యాక్టరీ మునిగిపోయే వ్యవహారం. ఇదేమిటి? ఈ పుస్తకంలో రైతులకు ఇవ్వాల్సిన డబ్బు అంటే 50 లక్షల రూపాయలు బట్టాడ చేసినట్టు రాసుందా? ఈ పుస్తకంలో ఆ 50 లక్షలు క్లాత్ ఎంపోరియం కి ఇతర షాపులకి 3 రూపాయలు వడ్డీకి ఇచ్చినట్టు రాసుంది. ఏది కరెక్ట్? మూసే 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 మూసే. గుట్టు బయట పడితే గుట్టు చప్పుడు కాకుండా ప్రాణాలు పోతాయి. అలాగా, జరుగుతున్న మోసాన్ని ఇప్పుడే బసప్ గారితో చెప్తాను. ఇది చూడండి సార్. ఏం జరిగింది? మన ఆఫీసులో దొంగ లెక్కలు రాస్తున్నారు సార్. ఏం రాశారు? రైతులకు ఇవ్వాల్సిన డబ్బంతా వేరే వాళ్ళకి వడ్డీకి ఇచ్చి ఇందులో దొంగ లెక్కలు రాశారు సార్. అయ్యా, ఈ విషయంలో నాకు ఎప్పుడు డౌట్ రాలేదండి. నార్మల్, వెంటనే ఎంక్వైరీ చేయించు. ఫ్రాడ్ ఎక్కడ జరిగిందో తెలుసుకుని 24 గంటల్లోగా వివరాలు నా టేబుల్ మీద ఉండాలి. అన్నట్టు ఇతను, నా పేరు శేఖర్ అండి, కొత్తగా అకౌంటెంట్ గా జాయిన్ అయ్యాను. గుడ్. ఇతని ప్రమోషన్ పేపర్స్ కూడా నా టేబుల్ మీద ఉండాలి. ఓకే? ఓకే, థ్యాంక్ యూ సార్.
పర్వాలేదంటారు? కేసు చాలా సీరియస్ గా ఉంది. బహుశా అతను బతకపోవచ్చు, బతికిన కోమా నుంచి బయటపడకపోవచ్చు. బతకడేమోనని నాకు డౌట్ గా ఉందండి. రామస్వామి, పనికి మాలిన నీ డౌట్లతో అమ్మాయి గుండెల్లో అవుట్లు బేల్చకు. చూడమ్మా, ఆ లారీ డ్రైవర్ నేను అరెస్ట్ చేయించాను. నేను టీ తాగుతుండగా ఎవరో నా లారీ తీసుకెళ్లి గుద్దేశాడు అని చెప్పుకుంటున్నాడు. అయినా సరే వాడిని విడిచిపెట్టాను. ధైర్యంగా ఉంటుంది. పిల్లలు కూడా లేరట, పాపం చిన్న వయసు. అదేమన్న మాటలే, విధి లిఖితం. చూడు, ఈ అభాగ్యురాలి పేరు మీద 5,000 రూపాయలకి చెక్ రాసి నా టేబుల్ మీద ఉంచు. అలాగే. వెళ్ళొస్తానమ్మా, ధైర్యంగా ఉంది. మాట్లాడలేని స్థితి. బోస్ బాబు అంటే మీరేనా? అవును. మా ఎస్ఐ గారు మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారండి. విషయం చెప్పకుండా ఏడకండి రమ్మంటావయ్యా? లారీ యాక్సిడెంట్ లో ఒక అతను గాయపడి హాస్పిటల్లో ఉన్నాయండి. అతను మీ బోస్ బాబుని తీసుకురమ్మని కలవరిస్తున్నాయండి. అతని పేరు శేఖర్ అండి, షుగర్ ఫ్యాక్టరీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాండి. పదండి. ఒరే బోసా, కాగితాల మీద ఆడ సంతకాలు పట్టమాక. నేనే బోసు బాబు. నాతో ఏదో మాట్లాడాలన్నారు. నిజానికి మీరెవరో నాకు తెలియదు, కానీ ఒకరోజు ఫ్యాక్టరీలో మీరు బసొప్పని ఎదిరిస్తుండగా మిమ్మల్ని చూశాను. నా మనసులో మాట మీకు చెబితే న్యాయం జరుగుతుందని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. చెప్పండి. బసొప్ప దొంగ లెక్కలు రాయించి రైతులకు రావాల్సిన 50 లక్షలు కాజేశాడు. ఈ నిజాన్ని తెలుసుకున్నందుకే నన్ను లారీతో తొక్కించాడు. కేసు పెట్టిన నిలవదు, అందుకే మీకు చెప్తున్నాను, రైతులకు న్యాయం చేకూర్చండి. బసొప్పను నేరస్తుడుగా నిరూపించండి. రామస్వామి, రామస్వామి, ఆ దొంగ లెక్కల పుస్తకాలన్నీ దాచేశావా? దాచేశానండి. ఏమైనా డౌట్ ఉందా? చిన్న డౌట్. డౌట్ లేదండి. ఆ శేఖర్ గారు స్పోహలోకి వచ్చాట. ఏం బయట పెడతాడో ఏమో. ఆ సంగతి తెలిసే మా తమ్ముడు రాజుగారిని ఆసుపత్రి దగ్గర కాపలా పెట్టానండి. ఏం భయం లేదు. ఏమైందిరా? ఏమిటి? ఆ శేఖర్ గారు మన మార్కెట్ లో గొడవ చేసిన బోసు గారిని పిలిపించి ఆడికి ఏదో చెప్పి చచ్చిపోయాడు సార్. శోభనాద్రి, ఆ బోసుగాడు ఎక్కడున్నా సరే. ఏం బసవప్ప, దైవనామ స్మరణలాగా ఈ మధ్య నిత్యం నా నామస్మరణ ఎక్కువైనట్లుంది నీకు? బోసు, ఒంట్లో ఉడుకురట్టం ఉంది కదా అని ఉత్సాహంతో ఉరకలు వేస్తే ఊపిరిపోయే ప్రమాదం జాగ్రత్త. ఎంతమందిని చంపుతావు? నేనెవరిని చంపలేదు. కొని చంపించావా? చంపించను లేదు. ఇప్పుడే చంపుకున్నావు నీ అంతరాత్మని. బసవప్ప, మనిషి డబ్బు సంపాదించొచ్చు, అధికారం సంపాదించొచ్చు, ఐశ్వర్యం సంపాదించొచ్చు, కానీ ఆ సంపాదనకు ఉపయోగించవలసింది తన స్వేదాన్ని కానీ ఎదుటివాడి శవాన్ని కాదు. ఏ రైతుల మూలంగా కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని నీ ఫ్యాక్టరీ నీకు తెచ్చి పెడుతుందో ఆ రైతులకే నువ్వు ద్రోహం చేస్తున్నావు. రైతులకు ఇవ్వవలసిన డబ్బుని వడ్డీకి తిప్పుతూ దొంగ లెక్కలు రాస్తున్నావు. వారం రోజుల్లోగా రైతులకు ఇవ్వవలసిన 50 లక్షల రూపాయల బట్వాడా జరిగిపోవాలి. లేకపోతే మార్కెట్ లాగే నువ్వు నీ ఫ్యాక్టరీ కూడా మూసుకోవాల్సి వస్తుంది. శోభనాద్రి, ఆ కొండయ్య గారిని పిలిచి వీణ్ణి కూడా లారీ చక్రాలకి బలేసేయమని చెప్పు. ఆడు చేయడండి. ఎందుకని? ఆడు కూతురు బోసుగాడు లవ్ ఆడుకుంటున్నారంట. పెళ్లి కూడా చేసుకోవచ్చంట. అయ్యా, ఈ గడుగ్గాయ కొండకు అల్లుడైతే ఈ లెక్కలదేముంది గానీ తమ గత జీవితం తాలూకు కూడుకలు తీసివేతలు అల్లుడికి చెప్పాడు అనుకోండి, అప్పుడు ఫ్యాక్టరీతో పాటు తమ లైఫ్ కూడా మూతపడిపోతుందని డౌట్ అండి. అబ్బా రామస్వామి, నీ డౌట్లతో నా గుండెలో అవుట్లు బెల్చగా చేతనైతే ఏదైనా పరిష్కార మార్గం చెప్పు. అయ్యా, ఆ కొండయ్య గారి కూతురు మన మనుషుల్లో ఒకరికి ఇచ్చి పెళ్లి చేసామనుకోండి, అప్పుడు ఆ కొండయ్య గారు మన వైపు స్ట్రాంగ్ గా పడి ఉంటాడు. ఈ బోసుగాడు విరహ గీతాలు పడుకుని వీక్ అయిపోతాడు. బాబు గారు, నా తమ్ముడు ఎప్పటి నుంచో కొండయ్య గారి కూతురుని చేసుకోవాలని ముచ్చట పడుతున్నాడు. వీడికి ఇచ్చి చేయండి. శభాష్, అందం తక్కువైన అవసరానికి బాగా ఉపయోగపడుతున్నావురా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.